హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో అరబిక్ డిజర్ట్ని చూపించబోతుంది. కేవలం డిజర్ట్ కాదు, ఒక తీపి అనుభవం అని చెప్పొచ్చు. ఇది రాజుల భోజనాల నుండి రంజాన్ పండుగల దాకా అరబ్ ప్రపంచాన్ని కదిలించిన వంటకం. అదే కునాఫా. దీనిని తెలుగులో కూడా కునాఫా అంటారు. దీనికి ఉన్న నేమ్స్ కునాఫా, కునాఫే, కనాఫే, కఫ్నే అని పిలుస్తారు. వీటిని చీజ్ లేకుండా తయారు చేయలేము ఈ డిజర్ట్ని అనుకుంటారు. కానీ ఆలోచనలు మార్చి మన కస్టర్డ్తో, మన ఇండియన్ టచ్తో, అదే రుచితో, స్మెల్, స్ట్రక్చర్, లుక్స్తో ఒక మ్యాజిక్ని అయితే ఇంట్లో ఉండే పదార్థాలతో ఏ విధంగా తయారు చేయాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నా. వీడియో స్కిప్ అవ్వకుండా చూడడానికి ట్రై లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఫస్ట్ చూద్దాం. పాలు ఉంటే 1/2 లీటర్, లేదంటే ఒక పాల ప్యాకెట్ తీసుకోండి. డ్రై ఫ్రూట్స్, షుగర్, కస్టర్డ్ పౌడర్, నెయ్యి, ఇంకా రోస్టెడ్ కర్ల్ సేమియా. రోస్టెడ్ కర్ల్ సేమియా అంటే ఏంటో అనుకోకండి. వలయాలుగా కర్లీగా ఉన్నటువంటి సేమియాని రోస్టెడ్ కర్ల్ సేమియా అంటారు. వీటిని ఒక ప్యాకెట్ అయితే తీసుకోండి. ప్యాకెట్ వచ్చేసి 200 గ్రామ్స్ వరకు ఉంది. కాస్ట్ వచ్చేసి 40 రూపీస్. ఇది షాప్లో, డిమార్ట్లో లభిస్తుంది. ఇప్పుడు ఈ కట్ చేసుకున్నాం కదా, ఈ కర్ల్ సేమియాని మ్యాష్ చేసుకోవాలి. మొత్తం స్మాష్ చేసుకున్నట్లయితే మనకి చిన్న చిన్న పీసెస్గా ఉంటాయి. వీటిని ఒక గిన్నెలో కానీ కళాయిలో కానీ వేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకుందాం. వీటిని ఎర్రగా వేయించుకోవాలి. ఆల్రెడీ మనకి వేయించిందే కాబట్టి జస్ట్ ఆ నెయ్యి పట్టే అంత సేపు వేయించుకుంటే సరిపోతుంది. జస్ట్ స్మెల్ కోసమే మనం ఇది వేయించుకోవడం. ఇప్పుడు మనం షుగర్ పౌడర్ని మిక్సీ జార్లో పట్టుకున్నాం కదా, ఈ మిక్సీ జార్లో షుగర్ పౌడర్ని అయితే యాడ్ చేసుకుందాము. ఈ కర్ల్ సేమియాకి వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే తిప్పేసుకుందాము. ఈ షుగర్ పౌడర్ అనేది మొత్తం దానికి పట్టే వరకు కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనకి పడుతుంది కాబట్టి కొంచెం సిమ్లో పెట్టి తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా తిప్పిన తర్వాత కొంచెం వేగింది అనుకున్నప్పుడు దానిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా సర్వ్ చేసుకోవాలి. అసలు మనకి ఇది వేయించి షుగర్ పౌడర్ వేస్తేనే అసలు తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా డిజర్ట్ పూర్తయ్యేలోపు ఇంకెంత టేస్టీగా ఉంటుందో చూడండి. ఇప్పుడు తీసుకొని అందులో కాచి చల్లార్చిన పాలు కానీ లేదంటే పచ్చిపాలు కానీ తీసుకోవచ్చు. ఒక బౌల్లో అయితే వేసేసుకొని మిగిలిన పాలు మనం ఇప్పుడు సేమియా వేయించుకొని తీసాం కదా, అదే గిన్నెలో వేసుకొని దానికి తోడుగా ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. స్పెషల్గా అయితే కర్ల్ సేమియాని మాత్రమే తీసుకుంటారు. ఇంకా తీపి వంటకాలు వేటిలోనైనా యూస్ చేస్తూ ఉంటారు. దీనికి స్పెషాలిటీ ఏంటంటే కునాఫా రెసిపీ కోసం ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని మిక్సీ జార్లో పట్టుకుందాము. వేయించకపోయినా ఈ విధంగా మనకు పాలల్లో మరుగుతుంది కాబట్టి ఈ పౌడర్ పచ్చివైనా సరే మనం వేయించకుండా ఈ డ్రై ఫ్రూట్స్ని మిక్సీ జార్లో పౌడర్గా చేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్లో పాలు తీసుకున్నాం కదా, అదే ఆ బౌల్లో 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకుందాము. కస్టర్డ్ పౌడర్ని అయితే 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాం కదా, దీన్ని అయితే కలుపుకోవాలి. ఉండలు లేకుండా పలుచగా కలుపుకోవాలి. ఈ విధంగా మనము ఈ విధంగా వేయించుకున్న తర్వాత మరుగుతూ ఉన్నాయి కదా, పాలు పొయ్యి మీద పెట్టాము. ఆ పాలల్లో అయితే ఈ కస్టర్డ్ పౌడర్ పాలల్లో కలిపాం కదా, దాన్ని వేసుకొని తిప్పుకోవాలి. డైరెక్ట్గా వేసినట్లయితే మనకి ఈ కస్టర్డ్ పౌడర్ ఉండలు ఉండలుగా వస్తుంది. సో మనం పచ్చి పాలల్లో కలుపుకొని ఈ విధంగా వేసుకొని మరీ దగ్గర పడే వరకు కాకుండా కొంచెం పలుచగా వచ్చే వరకు మనం ఈ కస్టర్డ్ పౌడర్ని వేసుకొని స్టవ్ పైన తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్ మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేయాలి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా పాలల్లో మరుగుతూ ఉంటాయి. దానివల్ల స్పెషల్ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం షుగర్ని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని కూడా అందులో యాడ్ చేసుకుందాము. పౌడర్ మిశ్రమంలో కూడా షుగర్ యాడ్ చేసుకోవాలి. మన కర్ల్ సేమియాలో కూడా షుగర్ పౌడర్ని యాడ్ చేసుకున్నాము. ఈ కస్టర్డ్ పౌడర్లో షుగర్ని యాడ్ చేసుకుంటాము. మనం అసలు కునాఫా అంటే షెల్టర్ లేదంటే 3 లేయర్స్ కవర్ చేయడంలో ప్రతి ఒక్క లేయర్లో మనకి స్వీట్ అనేది తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే మనం నెయ్యి తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని గార్నిషింగ్ చేసుకోవడానికి వేసే వాటిని వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని ఏవైతే తీసుకుంటామో వాటిని. ఇప్పుడు కునాఫాని ఎందులో తయారు చేయాలనుకుంటున్నారో దాన్ని అయితే ఒక గాజు బౌల్ని అయితే తీసుకోండి. అందులో కింద లేయర్గా మన కర్ల్ సేమియాని ఒక లేయర్గా వేసి దానిపైన కస్టర్డ్ పౌడర్తో చేసిన మిశ్రమాన్ని ఒక లేయర్గా వేసుకోవాలి. మనం చీజ్ మిశ్రమంతో చేసుకున్నట్లయితే చీజ్ మిశ్రమాన్ని కూడా ఒక లేయర్గా వేస్తారు. మనం చేసేది చీజ్ లేకుండా కాబట్టి కస్టర్డ్ మిశ్రమాన్ని ఒక లేయర్గా వేసుకొని దానిపైన మళ్ళీ మన సేమియాని
మిశ్రమాన్ని వేసుకుందాము. ఈ విధంగా 3 లేయర్స్ వరకు వేసుకుందాము. ఈ విధంగా లేయర్స్గా వేసుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి ఈ విధంగా వేసుకొని 3 లేయర్స్ వరకు కంప్లీట్గా వేసుకున్నట్టయితే మిశ్రమం సరిపోతుంది. కొంచెం కస్టర్డ్ మిశ్రమం మిగిలిపోయినట్లయితే దాన్ని ఫ్రూట్ సలాడ్గా కూడా వాడుకోవచ్చు. సో నాకైతే ఈ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వచ్చింది. ఈ విధంగా లేయర్స్గా వేసుకుంటున్నప్పుడు స్పూన్తో గట్టిగా ప్రెస్ చేయకూడదు, ఎందుకంటే మనం వేసిన లిక్విడ్ అనేది బయటకు వచ్చేస్తుంది కస్టర్డ్. సో దానికోసం జస్ట్ ట్యాపింగ్ చేస్తూ 3 లేయర్స్ వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ని పైన గార్నిషింగ్ చేసుకోవాలి. ఇంకా కిస్మిస్, బ్లాక్ కిస్మిస్ ఉంది నా దగ్గర, అది ఇంకా పంకిన్ సీడ్ టేబుల్ స్పూన్ వరకు ఫైనల్గా నెయ్యిని యాడ్ చేసుకున్నట్లయితే మనకి ఈ రెసిపీలో కొంత పార్ట్ అయింది. ఇప్పుడు ఒక 1 అవర్ పాటు ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి తీసినట్లయితే మనకి 3 లేయర్స్గా కనిపిస్తుంది. లోపల జ్యూసీగా, పైన క్రంచీగా, డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ అయ్యి అరబిక్ కునాఫా రెసిపీ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. గుడ్ నైట్.